బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులను పోలీసులు పలు చోట్ల అడ్డుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతులు ఇస్తుండటంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రిని కలిసేందుకు భారీగా తరలివస్తున్న కార్యకర్తల రాకను పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ వద్ద బారికేడ్లు, స్టాపర్లను ఏర్పాటు చేసి పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అయితే కొందరు వైసీపీ శ్రేణులు అడ్డంకులను దాటుకుని ఎయిర్పోర్ట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అయితే సిచ్యుయేషన్ ఏ విధంగా ఉందో లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాజీ సీఎం జగన్ రాక నేపథ్యంలో అక్కడ చాలా మంది వైసీపీ అభిమానులు, కార్యకర్తలు జగన్ కలిసేందుకు రావడంతో అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు అయితే వారిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రజెంట్ అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? గుడ్ మార్నింగ్ శాలిని. ఏదైతే ఈ రోజు విశాఖ మీదుగా శ్రీకాకుళం వెళ్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటున్న నేపథ్యంలో భారీగా పార్టీ శ్రేణులు కానీ, అభిమానులు కానీ వేలాది మంది ఎయిర్పోర్ట్ కు తరలివచ్చి జగన్ కు సాదర స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిస్థితిలో పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఆంక్షలు విధిస్తున్న పరిస్థితి, ఎవరు కూడా రావడానికి వీల్లేదనేటువంటి ఒక కోణంలో పోలీసులు ఇప్పటికే అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ అడ్డుకుంటున్న పరిస్థితి అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మన విజువల్స్ లో చూడొచ్చు. ఎవరిని కూడా అలౌ చేయడానికి లేదు, పర్మిషన్ లేదు అనేటువంటి మాటలతోటి పోలీసులు అయితే మాత్రం వాళ్ళందరినీ కూడా అడ్డుకుంటున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ జగన్ ని చూడడానికి మేము ఖచ్చితంగా వచ్చి తీరుతాము, ఆంక్షలు ఎందుకు మీరు పెడుతున్నారు, మా అభిమాన నేతను మేము చూడాలంటే మీరు ఎందుకు ఆంక్షలు పెడుతున్నారంటూ తిరిగి ఎదురు ప్రశ్నించి పోలీసులు అయితే అడ్డుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పోలీసులకు, కార్యకర్తలకు, అభిమానులకు తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి అయినప్పటికీ కూడాను పోలీసుల మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా తన అభిమానుడైనటువంటి ఎవరైతే అభిమాన నేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారో తనను చూసేందుకైతే మాత్రం పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా భారీగా ఎయిర్పోర్ట్ ప్రాంగణం వద్దకైతే మాత్రం చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఇందులో మనం చూసుకుంటే ఖచ్చితంగా గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతున్నారో దేవాంశ్ రెడ్డితో పాటు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విశాఖ సౌత్ నియోజకవర్గం సంబంధించిన ఎక్స్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా అక్కడ పోలీసులు కొంతవరకు నిలువరించిన పరిస్థితి. ఇంకో పక్క చూసుకుంటే మనం భారీగా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఏర్పడిన డ్రమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ వాయిద్యాలు వీటన్నిటి కూడా అలౌ చేయము అని చెప్పి, పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడాను అభిమానుల తాకిడిని పోలీసులు కూడా నిలువరించని పరిస్థితి ఉంది. మొత్తం మీద మనం చూసుకున్నట్టు ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో ఏదైతే రిమాండ్ లో ఉన్నటువంటి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి అయినటువంటి సిదిరి అప్పలరాజు జైల్లో ఉన్న నేపథ్యంలో అతనితో ములాఖాత్ కావడానికి జగన్మోహన్ రెడ్డి విశాఖ మీదుగా శ్రీకాకుళం వెళ్తున్నారు. బై రోడ్ పర్మిషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. యాక్చువల్ గా విశాఖపట్నం సిటీలో నుంచి ఇవ్వకుండా సింహాచలం వయా అడివరం, అదేవిధంగా ఈ సొంత్యం ఈ ప్రాంతాల మీదుగానే వెళ్లాలని చెప్పి పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆ మీదుగానే ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఎన్ఏడి కానీ, ఇటు బాజీ జంక్షన్ కానీ, గోపాలపట్నం, అదేవిధంగా సింహాచలం, సొంత్యం, అడివరం ఈ ప్రాంతాల మీద అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాల్సి ఉంటుంది రోడ్డు మార్గాన. అయితే ఎక్కడికక్కడే అభిమానులు అయితే మాత్రం భారీగా ఉన్న పరిస్థితి కనిపిస్తున్నది. ఎక్కడికక్కడే జంక్షన్ లో అన్ని చోట్ల కూడా పోలీసులు అయితే భారీగా మోహరించి ఎవరిని కూడా అలౌ చేయకుండా, రోడ్ల మీదకి రానివ్వకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే కొన్ని సందులు ఏవైతే ఉన్నాయో గల్లీస్ ఈ ప్రాంతాల్లో అయితే మాత్రం మాటుగా ఉన్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. కార్యకర్తలు కానీ, ఫ్యాన్స్ కానీ అందరూ కూడాను జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయంలో ఒకసారిగా రోడ్డు మీదకి రావాలని ఒక ప్రీ ప్లాన్డ్ గా అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే మాత్రం అనూహ్యంగానే ఉన్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్మోహన్ రెడ్డిని చూసేందుకైతే మాత్రం భారీగా జనం అయితే వస్తున్నారు. మరో పక్క మహిళలు అయితే మాత్రం పెద్ద ఎత్తున హారతులు కూడా ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధమవుతూ ఇత్తడి పళ్ళాలను పట్టుకొని, కర్పూరాలను చేతితో పట్టుకుని వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి హారతి ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకో పక్క విశాఖపట్నం సింహాచలం పరిస్థితి దగ్గర అయితే మాత్రం ఏదైతే గూగుల్ అదాని డేటా సెంటర్ కి 160 ఎకరాల పైచీలకు సింహాచలం దేవస్థానం భూములను కొండను
కట్టబెట్టిన నేపథ్యంలో దాన్ని కూడా వ్యతిరేకిస్తూ మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం మీదకి వస్తున్న నేపథ్యంలో ఒక వినతి పత్రాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులైతే ఇవ్వడానికి అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్.